ఫ్రెండ్స్, పనసకాయ బిర్యానీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది పనసకాయ బిర్యానీ అయితే మాత్రం. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చిన్న పాప పెద్ద పాపకి కూడా చాలా ఇష్టం. అలాగే మా చెల్లిగారి పిల్లకి కూడా ఎక్కువగా పనసకాయ బిర్యానీ చేపెద్దమ్మా బాగుంటుంది అని చెప్పి ఆ పిల్ల కూడా ఎక్కువ శాతం అంటూ ఉంటుంది. ఈరోజు అయితే అనుకోకుండా మరి పనసకాయ అయితే మా ఆయన గారు తెచ్చారండి శ్రీకాకుళం నుంచి. ఇంకా దాన్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇవ్వండి, ఏం చేయాలంటే దీన్ని కట్ చేసి దీనికి తొక్క తీసుకోవాలండి. ఇదిగోండి, తొక్క తీసుకొని శుభ్రంగా దాన్ని అంటే మనం కడుక్కోవాలండి. కడుక్కొని దానికి ఉప్పు, కారం, అలాగే పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కలిపేసి ఉంచేసామనుకోండి, మనకి ఏంటంటే ముక్క బాగా పట్టి మనకి చికెన్ పీస్ ఎలా ఉంటుందండి అదే రకంగా చికెన్ పీస్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ముక్క అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఏంటంటే నేను కొంచెం చేస్తున్నానండి. ఒక 30 కేజీ రైస్కి నేను చేస్తున్నాను, ఎక్కువగా చేయలేదు. మసాలా అండి, నూరు పెట్టుకున్న మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర అండి, అలాగే ఒక టమాటా, ఒక 8 వరకు కూడా మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, కట్ చేసిన ఉల్లిపాయ అండి, పెద్ద సైజు అయితే ఒకటి, లేదంటే చిన్నవైతే 2 అండి. ఒక బిర్యానీ ఆకు, చిన్నదైతే 2 వేసుకోవాలి, పెద్దదైతే 1 సరిపోతుందండి. మనకి ఎక్కువ శాతం తెచ్చుకుంటాం కదండి, కాయ తెచ్చుకుంటాం కదా. అప్పుడు మనం నిల్వ చేసుకోవాలా, స్టోరేజ్ చేసుకోవాలా, బాగుంటుందో బాగోదని చాలామంది అనుకుంటారు. అదేమి లేదండి, చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక 4 రోజుల పాటు కూడా ఇది చక్కగా ఇదే కలర్తో దీంతో ఉంటుందండి. ఇక చూడండి, చీవుకుపోదు. ఇలాగా దుండల్లా కట్ చేసుకోవాలండి. చెక్కేసిన దాన్ని ఇలా దుండల్లా కట్ చేసుకొని, ముక్కలుగా కట్ చేయకూడదండి. ఇలా దుండల్లా కట్ చేసుకొని కరెక్ట్గా మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దగ్గర ఒక 4 రోజులు ఉంటుంది. నెల కూడా ఉండదండి. కూర చేసుకున్నాం అనుకోండి, వారం 10 రోజులు అయిపోతుంది. చక్కటి టేస్ట్ అండి. మా చిన్నతనంలో అయితే అండి, ఏదైనా ఊర్లో ఫంక్షన్ అయింది అనుకోండి, పెళ్ళైనా పేరెంట్ కానీ ఏదైనా సరే అండి, పల్లెటూరులో ఎక్కువ పనసకాయ కూర చేసేవారండి. ఎక్కువ పనసకాయ కూర ఉండేది. పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ శాతం పనసకాయ కూరేనండి. చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని పనసకాయని ఉడికించి దాన్ని పోపు పెట్టేవారండి. మరి ఇంకా అనకండి, తింటే మరి ఇంకా పనసకాయ పొట్టు అంటే చాలండి. నేను చాలా కూర తినేసేదాన్ని అండి. అన్నం ఎంతో కూర అంతా అంతలాగా ఇష్టపడి తినేదానండి. నాకు చాలా ఇష్టం పనసకాయ కూర అంటే మాత్రం. దీన్ని పొట్టు రూపంలో చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కూర చేసుకొని ఆవపిండి పెట్టుకొని తిరిగి మూత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. లేదు అంటే మనం ఉడికించుకొని ఈ ముక్కలు ఉన్నాయి కదండి, చిన్నగా కట్ చేసుకొని మనం నీళ్ళల్లో కొద్దిగా అంటే ఆవిరిపోయినట్లాగా ఉడికించుకోవాలండి. దాని నీళ్ళు దానికే ఇంకాలి, ఎందుకంటే బయటకు పోకూడదండి. అందులోనూ కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసేసి దాని నీళ్ళు దానికి ఇంకేలాగా మనం దాన్ని ఉడికించి పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అవి అన్నీ వేసి పోపు పెట్టుకున్నాం అనుకోండి, చిన్న ఆవపిండి చల్లుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి కూర. చికెను, మటను ఏవి పనిచేయవండి, అంత మంచి టేస్టీగా ఉంటుంది పనసకాయ కూర. ఇప్పుడు మనం అయితే ఈ ప్రాసెస్ని మొదలు పెట్టుకుందామండి. మనకి బిర్యానీ కదా, మనం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని బిర్యానీకి ఈ ముందు మెటీరియల్ అన్నీ చూపించాను. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకున్నాం కదండి, కానీ మంచి రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ మాత్రం సూపర్. ఇంకా ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేస్తున్నామండి.
మొత్తని కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దామండి. ఇప్పుడు పనసకాయ ముక్కలు వేసుకుందామండి. ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ముక్క చాలా వరకు కూడా ఇందులో బాగా ఉప్పు కారం అన్నీ పడుతుంది కదండి. ఇంకా ఏగిపోయిందండి ముక్క. ఇప్పుడు కొంచెం బియ్యం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం. బియ్యాన్ని కింద మీద ఒకసారి ఉప్పు కారం పెట్టేలాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు కొలిసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేసుకుందామండి. సరిపోయిందో లేదో ఉప్పు చూసుకుందాం. నీళ్ళు చూస్తే తెలిసిపోతుంది. ఉప్పు కారం చూసుకున్నాం కదా, అన్నీ కరెక్ట్గానే అన్నీ సరిపోయిందండి. ఉప్పు సాలకపోతే ఉప్పు వేసుకోవచ్చు నీళ్ళల్లో. ఉప్పు కూడా కరెక్ట్గానే సరిపోయిందండి మనకి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వేయించుకుందాం ఫ్రెండ్స్. కరెంటు పోయింది ఫ్రెండ్స్. ఒక విజిల్ వస్తే ఆఫ్ చేసుకుందాం. ఒక్క విజిల్ సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. మంచి టేస్టీ మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈరోజైతే పనసకాయ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మంచి టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.